जटाधरं पाण्डुरङ्गं शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे। హాయ్, ఈరోజు నేను కురుపురం వచ్చాను. ఈ కురుపురం ఎక్కడుందంటే ఇది తెలంగాణలో మక్తల్ మండలం నారాయణపేట జిల్లా అక్కడుంది. ఇక్కడ దత్తాత్రేయుల వారి గుడి ఉంది. ఇక్కడ కృష్ణానదిది మనం పడవ మీద ఎక్కి దాటి వెళ్ళాలటు. అందుకని అది చూడటానికి మా ఫ్యామిలీతో మేము వచ్చాము. నది దాటి అక్కడికి వెళ్తే శ్రీపాద వల్లభ స్వామివారు అంతర్ధానమైన చోటు, ఆయన ధ్యానం చేసుకున్న చోటు. అటువైపు అయితేనేమో కర్ణాటక నుంచి వస్తారు అటు భక్తులు, ఇటు తెలంగాణ భక్తులు. మధ్యలో ఉన్నది ఈ గుడి. షిప్లో వెళ్ళాలని చెప్పండి. ఈ పడవల్లో వెళ్ళి అక్కడికి నది దాటి అక్కడికి వెళ్ళాలి. గుడి అక్కడ ఉన్నది. మేము పడవ ఎక్కాము అవతల ఒడ్డుకు వెళ్ళటానికి. గుడికి చాలా బాగుంది ఇది దృశ్యము. మాకు ఇంకా కొంతమంది ఎక్కారు. మా అమ్మాయి ఎక్కింది, మా మనవరాలు ఎక్కింది, ఇంకా వేరే యాత్రికులు ఎక్కారు ప్రయాణికులు. చాలా బాగుంది, మనసు సంతోషంగా ఉంది. ఇదే గుడి గోపురం దగ్గరికి వచ్చేసాము, గాలి గోపురం దగ్గరికి. శ్రీదత్త శ్రీపాద శ్రీవల్లభ శ్రీదత్త అని కూడా మనకు పైన ఉంది, గోపురం మీద, గాలి గోపురం మీద. ఇంకా లోపలికి వెళ్తున్నాము. जगदुत्पत्ति करते च स्थिति संहार हेतवे भवपाश विमुक्ताय दत्तात्रेय नमोस्तुते, दत्तात्रेय नमोस्तुते। ఈ క్షేత్ర విశేషాలు చెప్పండి స్వామి. దత్తాత్రేయ స్వామి అవతారం అయిన తర్వాత కలియుగల స్వామి గారు మళ్ళీ రెండో అవతారం అవుతారు. ప్రథమ అవతారం శ్రీపాద శివల్ల స్వామి గారు, రెండో అవతారం గాణగాపూర్ నరసింహ సరస్వతి అవతారం. శ్రీపాద శివ స్వామి గారు జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గర పీఠాపురం గ్రామం. అక్కడ జన్మించి స్వామి గారు అవతారం అయింది 750 సంవత్సరానికి, అంటే 13వ శతాబ్దం. స్వామి గారు అక్కడ జన్మించి ఉపనయన వేదధ్యయన అయిన తర్వాత స్వామి గారు అనుష్ఠానం తపస్సు కోసం పీఠాపురం వదిలేసి దక్షిణ భారతంలో తీర్థక్షేత్రాలు ఎత్తుకుంటూ వెళ్తారు. స్వామి గారు ఫస్ట్ పీఠాపురం వదిలేసి శ్రీశైలం మల్లికార్జున క్షేత్రంకి వెళ్తారు. స్వామి గారు కొన్ని సంవత్సరాలు అక్కడ అనుష్ఠానం చేస్తారు, ఏకాంతం దొరకదు. స్వామి గారు ఆ క్షేత్రం వదిలేసి అలాగే పరిక్రమణ చేసుకుంటే మన కర్ణాటక గోకర్ణ క్షేత్రంకి వెళ్తారు. ఆ క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు అనుష్ఠానం చేస్తారు. అదే స్వామి గారికి ఆ క్షేత్రంలో ఏకాంతం దొరకదు. ఎందుకంటే ఈ రెండు తీర్థక్షేత్రాలు అప్పుడు చాలా 13వ శతాబ్దం కోసం అక్కడ జనవసతి ఉంటుండే. స్వామి గారు అనుష్ఠానానికి ధ్యానం కూర్చుంటే భక్తులు వచ్చుటోలే దర్శనంకి. సత్పురుషులు ఉన్నారు, గురుగారు ఉన్నారు, వాళ్ళు దర్శనం చేసుకుంటే మనంత మంచిగా జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. దోషాలు అన్ని వాళ్ళ కష్టాల గురించి ప్రతిరోజు భక్తులు వచ్చుటోలే. అందుకే ప్రతిరోజు భక్తులు పెరుగుతూనే వెళ్తూ వాళ్ళు ఏకాంతం దొరకలేదు. ఆ క్షేత్రం వదిలేసి ఇలాగే కృష్ణా నది పరిక్రమణ చేసుకుంటూ ఇక్కడ ప్రశాంతంగా ఉందని వచ్చారు. స్వామి గారు వచ్చింది 13వ శతాబ్దం. గోపురం అనేది ఒక గడ్డ ద్వీప స్వరూపం, మళ్ళీ చుట్టూ నీళ్ళే ఉంటామని. మీరు ఎలా రావాలంటే కృష్ణా నది దాటే రావాలి. స్వామి గారు వచ్చింది 750 సంవత్సరాల వెనక. చాలా పెద్ద అరణ్య ప్రదేశం, ఏకాంతం స్థానం. స్వామి గారికి నాకు అనుష్ఠానానికి ఇదే ఏకాగ్రత, ఇదే మంచి క్షేత్రం అని ఇక్కడికి వచ్చి ఇక్కడే స్వామి గారు 14 సంవత్సరాలు అనుష్ఠానాలు చేస్తారు. ధ్యానము అనుష్ఠానం తపస్సు చేసిన తపోభూమి అండి స్వామి గారు. స్వామి గారు రెండో అవతారం అంటే గాణగాపురం అవతారం కోసం స్వామి గారు గురు ద్వాదశి రోజు, అశ్వీజ బహుళ ద్వాదశి రోజు ఇక్కడే కృష్ణా నదిలో అంతర్ధ్యానం అవతార సమాప్తి. సమాధి కాదండి, అదృశ్య స్వరూపం. అదే అదృశ్యమైపోయింది. ఈ అవతారం అయిన తర్వాతనే నరసింహ సరస్వతి, మళ్ళీ ఇంకో అవతారం నరసింహ సరస్వతి. స్వామి గారు ఎక్కడ కూర్చొని ఇప్పుడు మీరు చూసారు కదా, అది అలంకార దర్శనం అంతే. అంటే స్వామి గారి పెట్టేసి వస్త్రాలు వేసి దండాలు వేసి, స్వామి గారి నిజ రూపం అనేది ఆ విగ్రహం కింద స్వామి గారి పీఠ స్వరూపం ఉంటుంది. పీఠమే అంటే వాళ్ళ అంతర్ధానం అయిన తర్వాత వాళ్ళు కూర్చున్న చోట ఆసన స్వరూపం ఉంది కదా, అది స్వయంభూ అయిపోతుంది. అది నిజ రూప దర్శనం ప్రతిరోజు ఉదయం 5 నుండి 8 లోపల అంటే దర్శనం.
ఓహో. ఆ టైంకే మీకు రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, మహాపూజలు జరుగుతామండి. ఓహో. అభిషేకం అయిన తర్వాత ఆ పీఠం పైన వస్త్రం వేసేసి మళ్ళీ విగ్రహం పెట్టేస్తాం. రోజు అవతారాలు మారుస్తుంటాం. ఒక రోజు త్రిమూర్తి దత్తాత్రేయ స్వరూపము, ఒక రోజు శ్రీపాద శివ పెడతాం, ఒక రోజు గాణగాపురం నరసింహ సరస్వతి, రోజు అవతారాలు షిరిడి బాబా కూడా అంటారు కదా, దత్తన అవతారలే అంటారు. దత్తావతారమే. ఈ అవతారం అయిన తర్వాత నరసింహ సరస్వతి గాణగాపుర స్వామి స్వామి జన్మస్థలము కారంజా అంటే వస్తుంది. కారంజా నగరకి మహారాష్ట్ర నాగ్పూర్ అక్కడ జన్మించి వాళ్ళు వీరధ్యానానికి సన్యాసి దీక్ష తీసుకుని నరసింహవాడి, ఔదుంబర ఇవన్నీ అనుష్ఠాన క్షేత్రంలో లాస్ట్ గాణగాపురం వచ్చేసి అక్కడ పాదుకలు పెట్టేసి శ్రీశైలం దగ్గర కదిలివనంలో అంతర్జనం అయిపోయింది స్వామి గారు. అక్కడ అంతర్జనం అయిపోయింది. శ్రీపాద శివల్లో నరసింహ సరస్వతి స్వామి గారు మానవ స్వరూపం అంటే సమాధి కాదు, వాళ్ళకి అదృశ్య స్వరూపం, అదృశ్యం అయిపోయారు. ఈ 2 అవతారం అంటే 3వ అవతారమే స్వామి అక్కల్కోట్ మహారాజ్ గారు, తర్వాత 4వ అవతారము మాణిక్ ప్రభు మహారాజ్ గారు, 5వ అవతారం అక్కడ షిరిడి సాయిబాబా, షిరిడి బాబా దత్తన అవతార పురుషులు. అయితే వీళ్ళంతా సమాధి రూపాలు, అదృశ్యం కదా స్వరూపాలు. మరి ఇదే క్షేత్రాన్ని మీరు చూడడానికి మహాద్వార బయటికి లెఫ్ట్కి వెళ్తే 800 సంవత్సరాల పెద్ద మర్రి చెట్టు ఉంది, స్వామి గారి విశ్రాంతి ధామని చూస్తాం. స్వామి ఎదురుగానే పరమ పూజ వాసుదేవానంద సత్యంబే స్వామి గారు అనుష్ఠాన గుహ ఉంటుంది, శివాలయం ఉంది, పక్కకే ఉన్నామో ఆ గుహ దర్శించారు. అట్లా जगदुत्पत्ति करते च स्थिति संहार हेतवे भवपाश विमुक्ताय दत्तात्रेय नमोस्तुते, दत्तात्रेय नमोस्तुते.